హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధా వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే వ్యాలంటైన్స్ డే రోజు అనమాట. సో మా హస్బెండ్ నాకు అనుకోకుండా బుకే తెచ్చిచ్చాడు ఆ రోజు. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. యాక్చువల్లీ ఏమైనా కావాలంటే ముందే తీసుకోమని చెప్పాడు, ఏమైనా డ్రెస్ అలాగా. బట్ మనమే సెలెక్ట్ చేసి మనమే తీసుకోవడంలో అంత ఆనందం ఉండదు కదా. ఆబ్వియస్లీ సడన్ సర్ప్రైజ్గా అలా ఏమైనా తెస్తే బాగుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద థింగ్స్, వాళ్ళు ఏం తెచ్చారు అనేది కాదు, ఎంత ఎఫర్ట్స్ పెట్టారు. అట్లీస్ట్ వాళ్ళకి థాట్ వచ్చినందుకు ఐ వాజ్ సో హ్యాపీ. సడన్గా వచ్చేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలి, వీఆర్ ఆల్వేస్ టామ్ అండ్ జెర్రీ ఇలా కొట్టుకుంటూ ఉంటాము. సో సడన్గా ఇలా ఒకటి అయ్యేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక. అండ్ ఈసారి వ్యాలంటైన్స్ డే అయితే వీకెండ్ పడింది కదా, సాటర్డే. సో మా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట ఆ రోజు. సో సాటర్డే సండే ఇక్కడే ఉన్నారు. సో మేము మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం విత్ దెమ్. అండ్ ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండము, ఎప్పుడైతే కలుస్తామో అప్పుడే మంచిగా టైం స్పెండ్ చేసి ఫన్ క్రియేట్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఉంటామన్నమాట. సో ఇక్కడ మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారని వాష్రూమ్ మంచిగా క్లీన్ చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది అనమాట. ఫ్యూచర్లో మంచిగా హెల్ప్ చేస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఫస్ట్లో గాయత్రి దగ్గరికి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపిలే అనమాట. అంతే, కొత్త వాళ్ళ దగ్గర అంతగా వెళ్ళదు ఫస్ట్. సో రాను అలవాటు అవుతుంది. అండ్ ఇక్కడ మేము నైట్ అయితే కార్డ్స్ ఆడుతున్నాం అనమాట. సో కార్డ్స్ తెచ్చారు, అవి ఆడుతూ ఉన్నాము బయట కూర్చొని. అరౌండ్ 12 వరకు ఆడామన్నమాట. సో బయట కూర్చొని గట్టిగా నవ్వుతూ ఉంటే కొన్ని అక్షింతలు పడ్డాయి కిందింటి వాళ్ళతో. సో వీళ్ళకి డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ ఇంట్లోకి వచ్చేసామన్నమాట. సో ఇంట్లో కూర్చొని మంచిగా ఆడుకుంటూ ఉన్నాము. మమ్మీని హాయిగా నిద్రపోతుంది అత్తమ్మతో. సో అంటే కార్డ్స్ అంటే ఊరికే ఆడడం కాదు, మనీ పెట్టి ఆడామన్నమాట. ఐడియా నేనే ఇచ్చింది. సో నేను ఐడియా ఇచ్చి నేనే బొగ్గుపాయలు అయ్యాను అనమాట. నేను ఒక్కసారి కూడా గెలవలేదు, అందరూ ఒక్కొక్కసారి గెలిచారు, నేను ఒక్కసారి కూడా గెలవలేదు. బట్ ఇట్స్ ఓకే. సో నేను ఈ వీడియో అయితే రియల్ వాయిస్తోనే పెడుతున్నాను, చూసే వాళ్ళకి కూడా కాస్త ఫన్గా మంచిగా ఉంటుందని. సో లెట్స్ వాచ్ ద వీడియో. ఎంచుకొని తీసుకుంటాం ఫస్ట్ కార్డ్. ఇలా డబ్బులు తీసుకొని సాయి ఎత్తున్నట్టు మళ్ళీ వెళ్ళాకో ఇప్పటి నుంచి ఏంది నీ 10 రూపాయలు ఇప్పుడు 10 రూపాయలు వద్దులే. లేదు యాట 10 రూపాయలు ఉందా లేదా ఉంది. 10 రూపాయలు లాస్ట్ కేసు ఎవరో తెలియదు పట్టిలు ఆ కావాలి రాయద్దండి. ఇక విన్న ఇది 2020 నాకు షర్ట్ జోగింది కొనమే ఓకే నాకు కూడా మంచిగా ఇది అందరికి వేసుకుంటాను. ఇది పంపించండి మళ్ళీ ట్రై చేశాను, ఏం చూడలేదు. అట్లే మళ్ళీ ఏంటంటే ఎవరో చూడట్టు ఏంటి మట్టు పెడుతున్నారు. వేసిన తెచ్చుకుంటున్నాడు. ఏం వేస్తున్నావు కార్డు మీకు ఇక్కడ ఏ కూడా నా కోసం చేయాలి కదా. సరే ఇప్పుడు నేను కార్డు చూసేయన్నా ఏసీ మంగళ
సో ఇది సెకండ్ డే అనమాట, సండే. శివరాత్రి రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. సో నాకైతే రెస్ట్ దొరికింది వీళ్ళ వల్ల, వీళ్ళే మంచిగా వంట చేశారు. సో నేను చిన్న చిన్న హెల్ప్లు అలా చేస్తూ ఉన్నాను అండ్ డిషెస్ వాష్ చేశాను అంతే. మెయిన్ వంటలు అయితే వాళ్ళే చేశారు, నాకు కాస్త రెస్ట్ దొరికిందనమాట. అయ్యో టీ ఉండాలి కదా నాకు చెప్పిన ఎవరు గమ్మ ఉన్నారు ఏం మళ్ళీ ఉంటారు తరలేదా మళ్ళీ సాయంత్రం ఏం టైం ఉందంట అయ్యో తాగు వచ్చే తర్వాత తాగేసిన తర్వాత ఈ కాకరే పని ఈ ఆయిల్ ఏది జరిగి రేపు డీప్ ఫ్రై చేస్తావా? ఏం వస్తుంది గాయ ఇట్లా మొత్తం అంతా కట్ చేసి రసం అంతా పిండేస్తే చేదు వెళ్ళిపోతుంది, ఉప్పు పసుపు వేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగుంటుంది. డీప్ ఫ్రై చేసేసి దాంట్లో జస్ట్ ఊరి పెరుగు పోరీ వేసి చల్లేసి అందుకు ఉంటుంది. ఎట్లనైనా తిని అంతే ఆ చెంకిని దిగేస్తానే ఇంకో పెన్ను ఉందా, చిన్న పెన్ను ఆ పెన్ను కొంచెం ముందు వచ్చా కొంచెం ఉందా దాంట్లో అంతా జల్లి పెట్టేవా గొప్పంతా మీ అత్త బాగా చదువుతుంది ఇప్పుడా నువ్వు వడగట్టు అదే జల్లి పెట్టే అంత చెప్పంతా ఏమన్నా చూడు కదా చిన్న కట్టెత్తుకోరు ఇక మంచిగా లంచ్ చేసిన తర్వాత కడుపులో ఏదో ఒకటి చల్లగా వేయాలనిపించింది. సో హాయ్ చెప్తా. మంచిగా లంచ్ అయిపోయిన తర్వాత వాటర్ మిల్ అయితే తింటున్నాం అనమాట. అస్సలు స్పేసే లేదు అసలు స్టమక్లో, అయినా కూడా క్రియేట్ చేసుకొని మరీ తిన్నాము. సో మంచిగా తినేసిన తర్వాత మేము క్రికెట్ గ్రౌండ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కాసేపు క్రికెట్ ఆడాలి అని తిండి అంతా అరుగుతుందని ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో. సో అది ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ పెడతాను. అండ్ ఏమన్నా వీడియో ఐడియాస్ ఉంటే చెప్పొచ్చు కదా కమెంట్ సెక్షన్లో. అండ్ ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయో నాకు అర్థం కావట్లేదు, ఎలాంటి వీడియోస్ పెడితే బెటరా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఒక మంచి క్లారిటీ రావట్లేదు. మీకు కనుక ఏమైనా తెలిస్తే చెప్పండి. దిస్ ఈజ్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.